వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు. అలాంటిది ఈ ప్రకటన వచ్చేసి జూన్ 18న అయితే ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే చాలా మంది వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తమ సమయాన్ని కానీ తమ డబ్బును కూడా వృధా చేస్తూ ఉంటారు. అలాంటిది బయటకు వెళ్ళినప్పుడు టోల్ గేట్స్ దగ్గర చూసుకుంటే గనక చాలా మంది క్యూ లైన్ లో చాలా వాహనాలు అయితే నిలిచిపోతాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఒక కొత్త ఫాస్ట్ ట్యాగ్ అయితే అమల్లోకి తెచ్చారు. అలాంటిది వార్షిక ఫాస్ట్ ట్యాగ్ అయితే కేంద్రము ప్రకటిస్తున్నట్టు తెలుస్తుంది. అలాంటిది అంటే ఈ వార్షిక ఫాస్ట్ ట్యాగ్ చూసుకుంటే గనక ఇయర్లీ రీఛార్జ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అలాంటిది ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే మనం ఇయర్ అంతా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ పాస్ ధర వచ్చేసి 3000 రూపాయలు అన్నట్టు తెలుస్తుంది. సో అలాంటిది ఈ 3000 రూపాయలతోటి ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే సుమారు 200 సార్లు ప్రయాణాలు చేయొచ్చు. అంటే 200 టోల్ గేట్లు దాటవచ్చు అన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే ఒక్కో టోల్ గేట్ కి చూసుకుంటే కనుక సుమారు 15 రూపాయల వరకే పడుతుందని చెప్పొచ్చు. అలాంటిది ఇది చెప్పిన తర్వాత చాలా మంది వాహనదారులు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు. అంటే ప్రతిసారి చూసుకుంటే కనుక మనం నార్మల్ గా ప్రతి టోల్ గేట్ దగ్గర 50 రూపాయల వరకు అయితే చెల్లిస్తూ ఉంటాం. అలాంటిది 200 టోల్ గేట్లు దాటాలంటే సుమారు 10,000 వరకు అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అమల్లోకి వచ్చిన ఈ వార్షిక టోల్ ప్లాజా ఫాస్ట్ ట్యాగ్ గనక మనం అమల్లోకి తీసుకుంటే గనక సుమారు 7,000 రూపాయల వరకు అయితే సేవ్ అవుతుంది, ఆదా అవుతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో వాహనదారులకు అందరికైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలాంటిది కేవలం నేషనల్ హైవే అంటే జాతీయ రహదారుల వరకే ఇది పరిమితం అవుతుందని చెప్పొచ్చు. రాష్ట్ర రహదారులకైతే ఇది పరిమితం కాదు. అంటే స్టేట్ హైవేస్ కి అయితే ఇది పరిమితం కాదు. ఓన్లీ నేషనల్ హైవేస్ కి ఇది అప్లికబుల్ అవుతుంది అన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వాహనదారులు చూసుకుంటే గనక ఎంతో డబ్బును వృధా చేస్తూ ఉంటారు. తాము బయటికి వెళ్ళినప్పుడు టోల్ ప్లాజాస్ దగ్గర ఒక్కోసారికి 50 రూపాయలు కానివ్వండి, లేకపోతే అలాంటివి ప్రయాణం దగ్గర చాలా మంది క్యూ లైన్ లో ఉంటూ ఉంటాము. చాలా క్రౌడ్ ఉంటుంది, రష్ కూడా ఉంటుంది టోల్ ప్లాజాస్ దగ్గర చూసుకుంటే కనుక. సో ఈ నేపథ్యంలో ఇది ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే కనుక అలాంటి బాధలు ఇంకా ఉండవు. అలాంటిది అంటే ఫాస్ట్ ట్యాగ్ చూసుకుంటే కనుక మనము ప్రతిసారి రీఛార్జ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. కాకపోతే ఈ వార్షిక టోల్ ప్లాజా చూసుకుంటే కనుక వార్షిక ఫాస్ట్ ట్యాగ్ చేసుకుంటే కనుక ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే చాలు, మనకి ఆ ఇయర్ అంతా వరకు కూడా వ్యాలిడిటీ వస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రెన్యూబుల్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రాజ్ మార్క్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. మరి ఒకసారి ఈ కొత్త ఫాస్ట్ ట్యాగ్ డీటెయిల్స్ ఏంటో, వార్షిక కొత్త ఫాస్ట్ ట్యాగ్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, వాహనదారులకు గుడ్ న్యూస్. ఇక టోల్ ఛార్జ్ 15 రూపాయలే ఆగస్టు 15 నుంచి అమలు. సో ప్రతి ఒక్కరు ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ పొందడం తప్పనిసరి కాదా? ప్రతి ఒక్కరు ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ పొందడం తప్పనిసరి కాదు. సో అయితే రోజువారీ ప్రయాణికులు చెల్లించే టోల్ ఛార్జీలను తగ్గించడం దీని లక్ష్యం. వార్షిక పాస్ కొనడానికి ఇష్టపడిన వారికి వారు ప్రస్తుతం ఫాస్ట్ ట్యాగ్ యథాతథంగా వాడచ్చు. అలాంటిది దేశంలోని వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్రం. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నిన్న జూన్ 18న ఒక కీలక ప్రకటన చేశారు. అయితే వార్షిక ఫాస్ట్ ట్యాగ్ ప్రారంభోత్సవం గురించి తెలియజేశారు. ఈ కొత్త పాస్ ప్రవేశించడం వలన ప్రైవేట్ వాహనదారులకు చాలా డబ్బు, సమయం ఆదా అవుతుంది. ఈ కొత్త ఫాస్ట్ ట్యాగ్ పాస్ ద్వారా డ్రైవర్లు కేవలం 15 రూపాయలకే టోల్ ప్లాజాను దాటగలరని, ఇది ప్రస్తుతం ఖర్చు కంటే చాలా తక్కువ అని గడ్కరీ అన్నారు. సో ఫైనల్ గా చూసుకుంటే వాహనదారులకు ఇది ఒక తీపి కబురని చెప్పొచ్చు. అలాంటిది చాలా మంది వాహనదారులు తమ డబ్బునైతే ఖర్చు చేస్తూ ఉంటారు టోల్ ప్లాజాలో రోజువారు వాహనం ప్రయాణం చేసే వాళ్ళు. అలాంటిది సుమారు 50 రూపాయల వరకు అయితే ఖర్చు చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో నితిన్ గడ్కరీ గారు చూసుకుంటే గనక ఒక కొత్త రూల్ ని, కొత్త వార్షిక ఫాస్ట్ ట్యాగ్ అయితే అమలు చేసినట్టు తెలుస్తుంది. సో అలాంటిది ఫాస్ట్ ట్యాగ్ చూసుకుంటే గనక చాలా మందికి యూజబుల్ గా ఉంటుంది, చాలా మందికి ఫెచ్చింగ్ గా ఉంటుంది, చాలా మందికి అడ్వాంటేజ్ గా ఉంటుందని చెప్పొచ్చు. అలాంటిది ప్రతి టోల్ ప్లాజాకి 15 రూపాయలు కట్టంగానే ఆ టోల్ ప్లాజా దాటచ్చు అంటూ కూడా నితిన్ గడ్కరీ వాహనదారులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పినట్టు తెలుస్తుంది. సో మరి నెక్స్ట్ చూసుకుంటే కనుక వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ప్రయోజనాలను వివరిస్తూ నితిన్ గడ్కరీ పాస్ ధర 3,000 నిర్ణయించినట్టు చెప్పారు. సో దీనిలో వాహనదారులు 200 ప్రయాణాలు చేయవచ్చని చెప్పారు. ఇక్కడ ఒక్క ప్రయాణం అంటే ఒక్క టోల్ ప్లాజాను దాటడం. ఈ లెక్క ప్రకారం 3,000కి 200 టోళ్లను దాటడం అంటే టోల్ కు కేవలం 15 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని అన్నారు. అలాగే సాధారణంగా మీరు ఏదైనా టోల్ ప్లాజా గుండా ఒక్కసారి వెళ్ళడానికి సగటున 50 రూపాయలు చెల్లిస్తే 200 టోల్ ప్లాజాలను దాటితే
మొత్తంగా 10,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ వార్షిక ఫాస్టాగ్ పాస్ ని ఉపయోగించడం ద్వారా మీరు నేరుగా 7,000 రూపాయల వరకు ఆదా చేయొచ్చు. సో అలాంటిది అంటే ఈ పాస్ ధర వచ్చేసి కొత్త పాస్ ఫాస్టాగ్ ధర వచ్చేసి 3,000 రూపాయలు అన్నట్టు చెప్తున్నారు. అలాంటిది వార్షికంలో అంటే ఇయర్లీ ఒక్కసారి 3,000 రూపాయలు పెట్టుకుని రీఛార్జ్ చేసుకుంటే చాలు సుమారు 200 ప్రయాణాలు చేయొచ్చు. అంటే 15 రూపాయలతోటి ప్రతి టోల్ గేట్ వద్ద దాటొచ్చు అంటూ చెప్తున్నారు. అంటే అంతకు ముందు చూసుకుంటే ప్రతి టోల్ గేట్ దగ్గర 50 రూపాయలు చెల్లించే వాళ్ళం. అలాంటిది 200 ప్రయాణాలు అంటే 200 టోల్ గేట్లు దాటాలంటే సుమారు 10,000 అవుతుంది. అలాంటిది ఇప్పుడు కొత్త పాస్ 3,000 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే కనుక 7,000 రూపాయల వరకు ఆదా అవుతుందంటూ కూడా ఈ కొత్త పాస్ అయితే చెప్తుంది. ఈ నేపథ్యంలో నితిన్ గడ్కరీ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి చాలా మంది వాహనదారులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక సో కొత్త వార్షిక ఫాస్టాగ్ పాస్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫాస్టాగ్ తరచూ రీఛార్జ్ చేసుకోవాలి. అయితే వార్షిక పాస్ సంవత్సరానికి ఒకేసారి మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. దాని చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత మీరు దానిని మళ్ళీ పునరుద్ధరించాలి. ఈ వార్షిక పాస్ జారీ చేసిన తర్వాత ప్రజలు టోల్ చెల్లించడానికి పొడవైన క్యూలలో నిలబడే ఇబ్బంది నుండి బయటపడతారు. ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. అండ్ అలాగే ఈ వార్షిక ఫాస్టాగ్ ఆగస్టు 15, 2025 నుండి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. అయితే ఇది జాతీయ రహదారులు మాత్రమే చెల్లించుతుంది. రాష్ట్ర రహదారులపై దీని ఉపయోగం చెల్లదు. ఈ చొరవ రవాణాను మరింత సౌకర్యవంతంగా ఆర్థికంగా మారుస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుండి ఇప్పటికీ ఫాస్టాగ్ వినియోగదారులు వార్షిక ఫాస్టాగ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రాజ్ మార్గ్ యాత్ర యాప్ లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ లేదా www.marth.nic.in లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు ఫాస్టాగ్ వార్షిక పాస్ పొందడం తప్పనిసరి కాదా? ప్రతి ఒక్కరు ఫాస్టాగ్ వార్షిక పాస్ పొందడం తప్పనిసరి కాదు. అయితే రోజువారీ ప్రయాణికులు చెల్లించే టోల్ ఛార్జీలను తగ్గించడం దీని లక్ష్యం. సో వార్షిక పాస్ పొందడానికి ఇష్టపడని వారికి వారు ప్రస్తుతం ఫాస్టాగ్ యథాతథంగా పనిచేస్తుంది. సో టోల్ ప్లాజాల్లో వర్తించే విధానం వినియోగదారులకు దీనిని సాధారణ లావాదేవీల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. సో అలాంటిది ఇది వచ్చేసి కనుక ఈ కొత్త వార్షిక ఫాస్టాగ్ వచ్చేసి కనుక ఆగస్ట్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే రాజ్ మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. సో ఒకవేళ వార్షిక టోల్ ప్లాజా ఎవరికైతే ఇష్టం లేని వాళ్ళు యథాతథంగా నార్మల్ ఫాస్టాగ్ అయితే యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాహనదారులకు అందరికి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పినట్టు తెలుస్తుంది. అంటే చాలా మంది వాళ్ళ సరైన మార్గానికి చేరుకోవడానికి చాలా సార్లు సమయం వృధా అవుతూ ఉంటుంది టోల్ ప్లాజా దగ్గర. అలాంటిది ఇది ఏదైతే మనము అమల్లోకి వచ్చిన 3,000 రూపాయలు పెట్టుకొని రీఛార్జ్ చేసుకున్న తర్వాత మనకు టైం కలిసి వస్తుందని చెప్పొచ్చు, డబ్బు కూడా ఆదా అవుతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కేంద్రం ఫైనల్ గా వాహనదారులందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పడం నిజంగానే హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు.